మేడ్చల్ జిల్లా ఎల్లంపేట పరిధి ఘనాపూర్ తాండాకు చెందిన బీఆర్ఎస్ బీజేపీ నేతలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువాల కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరారని తెలిపారు. జిల్లాలోని మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆశించిన ఫలితాలను సాధిస్తుందని, కాంగ్రెస్ పార్టీలో చేరిన మేకల వెంకటేష్, మేకల పోచయ్య, గుమ్మడిదల రాజు, నాగని శ్రీనివాస్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు నచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరామని తెలిపారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపునకు పూర్తి స్థాయిలో కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు భారీ ఎత్తున పాల్గొన్నారు. అనే అమ్మాయిని మనం నిలబెట్టినాం. మీరంతా కూడా శ్రద్ధతోని ఈ 10 రోజులు తిరిగి అమ్మాయిని గెలిపియాలి. మన ప్రభుత్వం పేదోళ్ల ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ప్రభుత్వం. ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చింది గతంలో, ఇప్పుడు కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాం. రేషన్ కార్డులు ఇచ్చినాం, సన్న బియ్యం ఇస్తున్నాం, పెన్షన్లు ఇస్తున్నాం. అదేవిధంగా మీకు ఉచిత బస్సు ఇస్తున్నాం. అదేవిధంగా 200 యూనిట్ కరెంట్ ఇస్తున్నాం. అదేవిధంగా 500 గ్యాస్ సిలిండర్ మాఫీ ఇస్తున్నాం. తర్వాత పేద